కరీంనగర్లో రెండోసారి విజయం సాధిస్తానని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తాను రాముణ్ణి నమ్ముకుని ప్రజల్లోకి వెళ్తానని, ఇప్పటికే ప్రజాహిత కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు వివరించారు. కరీంనగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీయే కాదని, గతం కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తానని అంటున్న బండి సంజయ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రకటించినటువంటి మొదటి జాబితా లోపల సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మరొకసారి టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. సార్, రెండోసారి కూడా మీకు అధిష్టానం టికెట్ ఇవ్వడం వల్ల ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 94లో భారతీయ జనతా పార్టీ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. కౌన్సిలర్ కార్పొరేటర్ మన బ్యాంక్ డైరెక్టర్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. 94లో కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసే అవకాశం వచ్చింది. ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది రెండోసారి. కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. తప్పకుండా కేంద్ర నాయకత్వం విశ్వాసాన్ని నమ్మకంతో తిరిగి ఆ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం మా కార్యకర్తల అందరి యొక్క కృషితోని ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలవబోతాం. ఇప్పటికే ప్రజాహిత యాత్ర పేరు మీద మీరు దాదాపుగా పార్లమెంట్ పరిధి లోపల పాదయాత్ర చేస్తున్నారు, ప్రజల లోపల ఉంటున్నారు దాదాపు 20 రోజుల నుంచి కూడా. మరొకసారి టికెట్ కన్ఫర్మ్ అయినటువంటి నేపథ్యం లోపల మీకు అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు పోటీ అనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు, ప్రచారం ప్రారంభించలేదు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించినా ఇంకా ప్రచారం ప్రారంభించలేదు. కాబట్టి వాళ్ళు ఎవ్వరు కూడా ఇంతవరకు పోటీలో లేరు, రారు ఇంతవరకు కూడా. కాబట్టి వాళ్ళు ప్రచారాన్ని ప్రారంభిస్తే మళ్ళీ ఫలానా పార్టీ అని చెప్పుకునే అవకాశం. ఇప్పుడు ఇద్దరు కూడా పోటీలో లేరు. ఇప్పుడు వారు వన్ సైడ్ లెక్కనే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలని చూస్తున్నారు. తప్పకుండా బీజేపీని గెలిపించాలి. బండి సంజయ్కి మేము ఓటేస్తే బండి సంజయ్ పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారు. కాబట్టి మాకు అయోధ్యలో రామమందిరం నిర్మించాడు, తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధిని నిలిచాడు, దేశాన్ని కాపాడాడు, దేశాన్ని అభివృద్ధి చేసాడు, కరీంనగర్ పార్లమెంట్ చేసుకోవడానికి అనేక నిధులు ఇచ్చాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఫైనల్, నరేంద్ర మోడీ గారు చూసి ఓటేస్తామని చెప్పి అంటున్నారు. గత ఎన్నికల లోపల దాదాపు 90,000 పైచీలకు మెజార్టీతో గెలిచారుగా, ఈ ఎన్నికల లోపల ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? భారీ మెజార్టీతో ఎన్నికల ప్రజల ఆశీర్వాదంతో గెలవబోతున్నారు. ముఖ్యంగా సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, బండి సంజయ్ కేవలం మతం పేరు మీద వీటిని ఓట్లు అడుగుతున్నారు, అభివృద్ధి శూన్యం అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి సార్, దానికి ఏం చెప్తారు? వాళ్ళ కళ్ళు దొబ్బినాయి, ఏం చేస్తాం దానికి? కళ్ళు దొబ్బిన ఏం చేస్తాము? అభివృద్ధి గురించి కరీంనగర్ జగిత్యాల రోడ్డు మాట్లాడినా, అది రాముడు వాళ్ళకి రాముడే కనబడతాడు. దానిలో కరీంనగర్ వరంగల్ రోడ్డు మాట్లాడినా, దాంట్లో రాముడే కనబడతాడు. వాళ్ళకి ఎలుగతుర్తి సిద్దిపేట రోడ్డు మాట్లాడినా రాముడే కనబడతాడు. ఆర్ఓబి గురించి మాట్లాడినా రాముడే కనబడతాడు. ఇలా సిఆర్ఎఫ్ ఫండ్స్ గురించి మాట్లాడినా రాముడే కనబడతాడు వాళ్ళకు. ఇలా గ్రామీణ సడక్ యోజన పైసల గురించి మాట్లాడినా రాముడే కనబడతాడు వాళ్ళకు. 12B స్టేటస్ గురించి మాట్లాడినా వాళ్ళకి రాముడే కనబడతాడు. ఇప్పుడు ఏ నిధుల గురించి మాట్లాడినా, ఏ అభివృద్ధి గురించి మాట్లాడినా వాళ్ళకు రాముడు కనబడతాడు. వాళ్ళకి రాముడి భక్తి లేదు. ఇప్పుడు రాముడు అంటే భయం స్టార్ట్ అయింది వాళ్ళకు. ఎందుకంటే ఇలా ఒక భవ్యమైన దివ్యమైన రామమందిర నిర్మాణాన్ని నిర్మించి ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు కళ్ళారా చూపించే అవకాశం కల్పించాడు. రాముని అవతార పురుషుడు అని చెప్పి రాముని వారసుడిగా నరేంద్ర ఉన్నాడు. నరేంద్ర మోడీ వారసుడిగా మేము ఉన్నాం. కాబట్టి మా లోపల నరేంద్ర మోడీ చూస్తుంటారు. అందరూ కూడా నరేంద్ర మోడీ లోపల రాముని చూసుకుంటారు. రాముని గుడి కట్టించినటువంటి ఒక మహానుభావునిగా, రాముని భక్తునిగా నరేంద్ర మోడీ చూసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఏడమైనా రాముడి కనబడుతున్నాడు. దానికి మేమేం చేస్తాం? వాళ్ళు మేము చేసి చెప్పే అభివృద్ధి, మేము చేస్తున్న అభివృద్ధి వినబడకుంటే కనబడకుంటే పోయి కంటి ఆపరేషన్ చేసుకోవాలి, చెవులు ఆపరేషన్ చేసుకోవాలి. ఇది మొత్తానికైతే ఖచ్చితంగా తాను హిందుత్వవాదిని అని చెప్పి ఖచ్చితంగా రాముణ్ణి నమ్మే ఓట్లు అడుగుతానని చెప్పి ప్రజాక్షేత్రంలోకి వెళ్తానని చెప్పి బండి సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల లోపల గత మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో ఖచ్చితంగా కరీంనగర్ లోపల మరొకసారి ఎంపీగా గెలుస్తానని చెప్పి అంటున్నారు బండి సంజయ్. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, హుజురాబాద్ నుండి.